నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆదిరాల సుమలత రమేష్, ఉప సర్పంచ్ బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ కొనసాగింది. ఈ సభలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యలపై స్థానికులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారులకు ఇరువైపులా ఉన్న కంప చెట్ల తొలగింపు మరియు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడటం వంటి పనులు కీలక అంశాలపై గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ఈ ప్రజాపాలన సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కాశిం, జిపిఓ అయోధ్య, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ అరుంధతి, విద్యుత్ శాఖ లైన్మెన్ రమేష్ కూడా హాజరై తమ శాఖల పరిధిలోని వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పంగ పెద్దిరాజు, జింకా పెద్దిరాజు, బొడ్డుపల్లి రాజేశ్వరి, ఆదిరాల శ్రీదేవి, షేక్ జహాంగీర్లతో పాటు యువజన నాయకులు శంకర్, ఫయాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ఓటిస్తాం, అది పక్కా. ఓట్లు అందరూ ఏంటంటే మా ఓట్లు పోతాయి, గల్లంత అవుతాయి అనేది కాదు. ఒకవేళ అలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎస్ఐఆర్లో పోయిందనుకోండి, తర్వాత బ్రీఫ్గా ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళు ఏమన్నా పొందిర్రా అదన్నీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత లేట్గా ఇస్తాం వాళ్ళకైతే. ఫామ్స్ అనేది ప్రజెంట్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫామ్స్ వస్తాయి. ప్రజెంట్ ఓటర్ లిస్టులో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1000 ఫామ్స్ వస్తాయి. మనకు వచ్చిన సమస్యల్లో 2002 తల్లి బాయ్స్ కంటే జెంట్స్కి అయితే ఏం చేస్తారు, తండ్రి నుంచి వాని పూర్వ తాత వరకు తీసుకోవచ్చు. వాని తాతది కూడా పెట్టచ్చు, మన తాతది అట్లా పెట్టచ్చు. ఒకవేళ తల్లిది అనుకోండి, అక్కడి నుంచి తీసుకోవాలి. అది ఇంకా ఎనీ డౌట్? ఆన్లైన్ కాబట్టి ముందు ఇస్తే బెటర్. నువ్వు 24 రోజులు ఇచ్చినావు. అందరం దాదాపు ఎంతమంది ఉంటే అంతమంది డిజిటల్ ఉంటే సర్వర్ సహకరించకపోతే నేను ఇన్ టైంలో అనేది ఇచ్చిన సార్ మీరు ఎందుకు చేయలేదు అని. కాబట్టి మనకు ఓటు కావాలి, అందులో భాగస్వామ్యం కావాలి, కాబట్టి ముందర చేయించుకోవచ్చు. నో ప్రాబ్లం. అది ఎందుకంటే మీరు చాలామంది చూసే ఉంటారు, లాస్ట్ రోజు పోయి అది తర్వాత ఇంకేంది, ఏమైనా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే రేషన్ కార్డు అంటే తండ్రి నుంచి వేట్ల ఎవరన్నా ఉంటే, జాబర్స్ ఎవరన్నా ఉంటే సీక్రెట్గా మాకు చెప్పండి. అది మీ పేరు బయటకన్నా ఊర్లో ఎవరో ఉంటారు, లేటెస్ట్గా ఉద్యోగం వచ్చి ఉంటుంది, వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకవేళ మీ దృష్టికి వచ్చి ఉంటే, ఫుల్ రిచ్డ్ క్యాండిడేట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళది ఇస్తాము, పేదోళ్ళకి ఇస్తాం. సర్పంచ్ గారు దాన్ని కూడా పరిశీలిద్దాం. తనకు ఇప్పుడే వచ్చి ఉంటే ఏముంటుంది, తల్లిదండ్రులు కొట్టుకొని ఉంటారు. చూద్దాం దాన్ని కూడా. ఓకే ఓకే వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ లేదు ఇంట్లో వాళ్ళు ఏందో అన్నట్టు. అంటే ఎలక్షన్ అయితేనేమో ఉట్లాడు పనులే కాలేదు. ఇప్పుడు ఏంటి అంటే మేము ముఖ్యంగా ఏం అలవాటు పడ్డదంటే, ఏదైనా ఇంకా సర్పంచ్ సహకరించింది అనుకోండి, 100% మేము ఏం చేస్తాము, అరేంజ్మెంట్ చేస్తే మేము పొద్దుగాల 7 అట్లా వస్తాము. ఎందుకంటే 3-4 రోజులు ఇట్లా తిరిగే బదులు ఒకరోజే వార్డు వైజ్గా మీ ఇట్లా ఫామ్ నింపాలి అన్న. అట్లా కాకుండా ప్లేస్